ఇది ఒక కళ, నా ఒక్కడి కళ కాదు, 5 కోట్ల ఆంధ్రుల కళ. ఇది చిరకాల వాంఛ. అలాంటి చిరకాల వాంఛ ఈరోజు నిజమయ్యే పరిస్థితి వచ్చింది. నబార్డు ద్వారా ఫైనాన్స్ అనేది వస్తే ప్రాజెక్టు పూర్తవడానికి పెద్ద కష్టం కాదు. మొట్టమొదటిసారిగా నేను ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా, ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇందుకు కారకులైనటువంటి అరుణ్ జైట్లీ గారిని, అదే మాదిరిగా ఉమాభారతి గారిని, ఇంకొక పక్క వెంకయ్యనాయుడు గారిని, అదేవిధంగా చౌదరి ఇక్కడుండి కోఆర్డినేట్ చేశాడు మన రాష్ట్ర ప్రభుత్వం తరపున, వారిని, దీనికి కారకులైనటువంటి మా డిపార్ట్మెంట్లో కూడా మినిస్టర్ కానీ, అదే మరి మా సెక్రటరీ శశిభూషణ్ కానీ, ఈఎన్సీ కానీ, కేంద్రంలో ఉండే అధికారులు కూడా పూర్తిగా కోఆపరేట్ చేశారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ మినిస్టర్ డిపార్ట్మెంట్, పోలవరం అథారిటీ, నబార్డ్ అందరూ కోఆపరేట్ చేశారు. అందరి సహకారంతో తక్కువ సమయంలో ఇది వాస్తవ రూపం వచ్చింది. దీనికి ఈరోజు చూస్తే 1980 కోట్ల రూపాయలు మొదటి విడత ఇప్పుడు ఏదైతే ఖర్చు పెట్టామో దానికి డబ్బులు ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టాం. రోజుకి 2,50,000 నుంచి 3 లక్షల క్యూబిక్ మీటర్లు ఎర్త్ వర్క్ చేయాలని దానికి మెషినరీ అంతా పెట్టాం. ఇంకొక పక్క అనేక ఏజెన్సీస్ అన్ని డయాఫామ్ వాళ్ళు ఏం చేయాలనో దానికి కూడా స్పీడప్ చేశాం. ఇంకొక పక్క కాంక్రీట్ కూడా ఏజెన్సీస్ని పెట్టాం. అన్నీ కూడా ఏజెన్సీస్ రెడీగా ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో ముమ్మరంగా పనులు అవుతాయి. 30వ తారీఖున ఏదైతే కాంక్రీట్ సెరమనీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్లో డయాఫామ్ వాల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా గేట్లన్నీ ఫ్యాబ్రికేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. నేను ప్రతి ఒక్క వారం సోమవారం నేను రివ్యూ చేయడం, నెలకొకసారి విజిట్ చేయడం, మా మంత్రి కానీ, మా శశిభూషణ్ ఆధ్వర్యంలో సెక్రటరీగా ఆయన కానీ, మా ఈఎన్సీ వెంకటేశ్వరరావు కానీ అందరూ కూడా రాత్రింబగుళ్ళలో పనిచేస్తున్నారు. ఫీల్డ్లో కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. అందుకే ఇది అసాధ్యం అనుకున్న ప్రాజెక్టు ఇప్పుడు సాధ్యమనే పరిస్థితి వచ్చింది. నాకు జీవితంలో చాలా అచీవ్మెంట్స్ చేశాం కానీ, అనేక విజయాలు సాధించాం కానీ, ఈరోజు పోలవరం కళ నిజమైనప్పుడు వచ్చే ఆనందం, తృప్తి ఇంకొక దాంట్లో ఉండదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. ఒక పక్క పోలవరం వల్ల అటు విశాఖపట్నం వరకు, ఇటు కృష్ణా వరకు నీళ్లు రావడమే కాకుండా రేపు రాబోయే రోజుల్లో కరువు ప్రాంతాలను రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ఇలాంటి జిల్లాలకు కూడా చాలా పెద్ద ఎత్తున వెసులుబాటు వస్తుంది. ఆ ప్రాంతాలు కూడా కరువు లేకుండా చేసేందుకు అవకాశాలు వస్తాయి. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు పూర్తిగా మారే పరిస్థితి వస్తుంది. అందుకు చాలా ఆనందంగా ఉంది. అందుకే వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ ఉమాభారతి గారు చెప్పంగానే వచ్చాను. చాలా తృప్తి ఉంది, ఆనందం ఉంది.